మన ఇండియాలో ఈ రోజు వివో Y300 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు 22,000 బడ్జెట్ లో. అండ్ ఈ ఫోన్ BGMI 60 FPS లో కూడా హ్యాండిల్ చేయదు, 4K వీడియోస్ కూడా తీయది. కానీ 22,000 బడ్జెట్ పెట్టి మీరు కొనుక్కోవాలి. ఆఫ్లైన్ స్టోర్లో దీన్ని చాలా సేల్ చేస్తారు, జాగ్రత్తగా ఉండు. సో ఈ రోజు ఫైనల్లీ వివో Y300 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. ఈ ఫోన్ డిజైన్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది, బట్ స్పెసిఫికేషన్స్ అయితే కాదు. 22,000 బడ్జెట్లో 8GB RAM 128GB వేరియంట్, 23,000 బడ్జెట్లో 8GB RAM 256GB వేరియంట్ అయితే లాంచ్ చేశారు. 27th రోజు ఈ మంత్ సేల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఒక 2,000 కానీ 1,500 కానీ సేల్ స్టార్టింగ్ లో వీళ్ళు డిస్కౌంట్ తీస్తారు. ఈవెన్ మనం 20,000 బడ్జెట్లో కన్సిడర్ చేసినప్పటికీ ఇది ఒక వరెస్ట్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్లో 4K క్యాపబిలిటీస్ అయితే లేదు, BGMI 60 FPS లో సపోర్ట్ చేసే ప్రాసెసర్ లేదు. ఒక స్నాప్డ్రాగన్ 4 Gen 2 10 to 12,000 బడ్జెట్లో తీసుకొచ్చే ప్రాసెసర్ని వీళ్ళు మరీ ఇంత ఎక్స్ట్రీమ్ బడ్జెట్ పెట్టి తీసుకొచ్చారు. సింపుల్గా చెప్పాలంటే 20,000 బడ్జెట్లో ఇన్ఫినిక్స్ GT20 Pro, వివో నుండి, ఓపో నుండి, రియల్మీ నుండి చాలా స్మార్ట్ ఫోన్స్ గట్టి కాంపిటీషన్తో తీసుకొస్తే వీళ్ళు లైట్ వెయిట్గా, స్లిమ్గా, మంచి డిజైన్, ఎక్కువ మంది తీసుకున్నట్టు డిజైన్ బాగుండేటట్టు తీసుకొస్తే మీరు తీసుకుంటారా? మీరు తీసుకుంటారో లేదో కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ ఔరా లైటింగ్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఫొటోస్, వీడియోస్ తీసినప్పుడు ఆ లైటింగ్స్ టెంపరేచర్లో మనం మార్చుకోవచ్చు. ఈ ఫోన్లో మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX 8082 సెన్సర్ యూజ్ చేస్తారు. ఈ సెన్సర్ మంచిదే, బట్ ప్రాసెసర్తో ఉన్న ప్రాబ్లం వల్ల 4K క్యాపబిలిటీస్తో తీయలేదన్నమాట. అండ్ సేమ్ టైం సెకండరీ కెమెరా 2 MP ఉంటుంది, సెల్ఫీ 32 MP ఉంటుంది. ఫొటోస్, వీడియోస్ బాగానే వస్తాయి, మరి 22,000 స్మార్ట్ ఫోన్ కెమెరా క్లారిటీ లాగా అనిపించదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఈ ఫోన్లో 6.61 inches ఫుల్ HD రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1800 nits పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చారు. సో డిస్ప్లే బాగానే ఉంది. ప్రాసెసర్లో స్నాప్డ్రాగన్ 4 Gen 2 చిప్సెట్ యూజ్ చేశారు. ఇది 4nm బేస్డ్ టెక్నాలజీ. సో తక్కువ రేట్లో మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఇది. కానీ బడ్జెట్ ఈ ఫోన్ లాంచ్ చేసింది తక్కువ రేట్ ఇది కాదు. మరి 15,000 సెగ్బీ నండలో లాంచ్ చేసిన అయిపో ఎక్స్ట్రీమ్ బడ్జెట్ లాంచ్ చేశారు. మరి 22,000 బడ్జెట్ అంటే ఆ బడ్జెట్లో BGMI 90 FPS సపోర్ట్ చేసే ఫోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది అస్సలకి మంచి ప్రాసెసర్ అయితే కాదు. మీరు డే టు డే లైఫ్లో బాగానే ఉంటుంది కానీ గేమ్స్కి అంత సెట్ అయ్యే స్మార్ట్ ఫోన్ అయితే కాదు, మైందే పెట్టుకోండి. మెయిన్ కెమెరా 50 MP తో డ్యూయల్ కెమెరా సెటప్తో వచ్చింది. సెల్ఫీ 32 MP. ఇది 4K క్యాపబిలిటీస్ కూడా సపోర్ట్ చేయదు. సో ఓన్లీ 1080p వీడియోస్ మీరు తీసుకోవాలి. కెమెరా క్లారిటీ కూడా కొద్దిగా బాగానే ఉంటుంది, బట్ 4K క్యాపబిలిటీస్ అయితే లేదు. వివో నుండి వచ్చింది కాబట్టి కొద్దిగా ఫిల్టర్స్ బాగానే ఉంటాయి, కానీ అంత ఎక్స్ట్రీమ్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఈ ఫోన్లో నాకు నచ్చిన హైలైట్ థింగ్ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటే విషయంలో నేను కొద్దిగా సాటిస్ఫై అయినా. పర్లేదు, ఆ బడ్జెట్లో 80 watts ఫ్లాష్ ఛార్జర్ సపోర్ట్ చేస్తూ బాక్స్ ఇస్తున్నారు. అండ్ 5000 mAh బ్యాటరీ కూడా ఉంది. 3.5 జాక్ ఉంది. 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. NFC కూడా సపోర్ట్ చేయదు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక వరెస్ట్ స్మార్ట్ ఫోన్. దీన్ని అవాయిడ్ చేయి, తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయి. మరి అదే బడ్జెట్లో ఏది తీసుకోవాలంటే IQ Z9 Pro మోడల్ దొరుకుతుంది, దాన్ని తీసుకో. వివో Z9 దొరుకుతుంది, దాన్ని తీసుకో. వివో Z9 Pro కూడా తీసుకో. సో ఆ బడ్జెట్లో ఇన్ఫినిక్స్ GT20 Pro దొరుకుతుంది, ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. కెమెరా కోసమే కావాలంటే వివో V40 లైట్ తీసుకో. వివో V40e మోడల్ లాంచ్ చేశారు, దాన్ని తీసుకో. దీన్ని లైట్ తీసుకో, దీన్ని తీసుకో. సో వీడియో నీకు అర్థమైతే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి.